కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఆయన నేను 1980 సంవత్సరంలో 1990లో 2000 సంవత్సరంలో ఉన్నా అని విర్రవీగుతున్నట్టున్నాడు. నేను అనుకోవడం పున్న కైలాష్ నేత అని ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బిడ్డ, దాదాపుగా వివిధ సార్లు ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 రోజులు జైల్లో ఉన్న ఒక బలహీన వర్గాల బిడ్డ. ఉత్తదే పదవి, అది కూడా డీసీసీ అధ్యక్ష పదవి వచ్చింది నల్గొండ జిల్లాకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి వస్తే జీర్ణించుకోలేక, డైజెషన్ కాక, నిద్రపట్టక హైకమాండ్కి లేఖ రాసిండు, ముఖ్యమంత్రికి లేఖ రాసిండు. ఎట్లా ఇస్తావు ఈయనకి, నన్ను గతంలో తిట్టిండు అని. నువ్వు తిట్టినందుకే ఇంత ఇదవుతున్నవే. దశాబ్దాల కాలం నుంచి మీరు, మీ నాయకత్వము ప్రజలని అణచివేస్తున్నది కదా ఆ జిల్లాలో, నాయకులు కాకుండా అణచివేస్తున్నది కదా ఆ జిల్లాలో. మరి నువ్వు తిట్టినప్పుడు చెరకు సుధాకరు ఇష్టం లేక బీఆర్ఎస్లకు పోయిండు. చెరకు సుధాకర్ని ఇష్టం వచ్చినప్పుడు తిట్టినప్పుడు ఎటుపోయింది? చెరకు సుధాకర్ కొడుకు ఫోన్ చేసి 1,00,000 మంది నా అభిమానులు తిరుగుతున్నారు, మీ అయ్యని చంపేస్తారు అని మాట్లాడినప్పుడు నీకు గుర్తుకు లేదా ఇప్పుడు? అది